కాదు లక్షలు కాదు ఏకంగా 2 కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. చౌదరిగూడలోని మక్త గ్రామంలోని నాగభూషణ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో భద్రపరిచిన 2 కోట్ల 2 లక్షలతో పాటు 28 తులాల బంగారం నగలు ఎత్తుకెళ్లారు. ఇక విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నాగభూషణం శంకరపల్లిలో 10 ఎకరాల భూమి విక్రయాన్ని ఒప్పందం చేసుకున్నాడని, అడ్వాన్స్ గా ఇచ్చిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నాగభూషణం డ్రైవర్ పై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈరోజు మార్నింగ్ 4:30కి నాకు మన నారపల్లి ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి, నాకు ఆవులు పాలు బిత్తడానికి అని చెప్పేసి మార్నింగ్ 4:30కి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది. తర్వాత బయట నుంచి గడబెట్టేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బిత్తడానికి వెళ్ళిండు. తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని ఆ డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మేము లోకల్ పోలీసు విజిట్ చేయడం జరిగింది. అన్ని మన ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ ఈయనకు తెలియదు, పెద్ద మనిషికి తెలియదు ఆయనకి ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి అని తెలియదు. ఆయనతో ఆయన కొడుకుని కూడా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు, ఏంది దాని ట్రాన్సాక్షన్ అయింది, ఎట్లా అయింది, ఎన్ని డబ్బులు ఇచ్చారు అని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. టేబుల్ లో పెద్ద మనిషి ఆమె పెట్టిందంట, అక్కడనే పెట్టిందంట. అవి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేస్తా ఉన్నాము. అవన్నీ చూసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మేము ఇవి బులెటిన్ అప్డేట్స్.